అందరికీ శుభ సాయంత్రం. మీ పాలమూరు బిడ్డ సోమశీల లక్ష్మి. ఇవాళ సాయంత్రం సరదా ముచ్చట్లలో శశాంక్ గురించి మాట్లాడాను కదా, పాట పాడలేదు. పాటకి బదులు కొంచెం కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. జీవితంలో మనిషి ఎలా అనేది ఏంటి అనేది, నిజంగా జీవితం అంటే ముఖ్యంగా ఇదే పనులు ఇవే అని చెప్పి మనం అనేసుకుంటాం. కానీ ముఖ్యంగా వచ్చేసి జీవితం అంటే ఏమిటో తెలుసా? మనిషి జననానికి మరణానికి మధ్య ఉండే కాలాన్ని జీవితం అంటారు. ఆ కొద్ది రోజుల్లో ఒకరికొకరు ద్రోహం చేయకుండా, ఆని తలవకుండా, నేను నాది స్వార్థం లేకుండా అందరితో స్వేచ్ఛగా గడుపుతూ బ్రతకడమే జీవితం. నిజంగా అందరితో స్వేచ్ఛగా బతుకుతూ గడపడం అనేది నిజంగా ఇప్పుడైతే నాకు యూట్యూబ్. నిజంగా నా మనసులో ఉన్నది అంతా కూడా మీకు చెప్పేస్తున్నాను. నా మనసులో ఏది నేను దాచిపెట్టుకోవట్లేదు. నిజంగా ఏ స్వార్థం లేకుండా మనసులో ఏది పెట్టుకోకుండా మాట్లాడినప్పుడే మనిషి నిజంగా ఏ యాక్టింగ్ లేకుండా గడిపేస్తాడు. ఇప్పుడు ఒక పాట అంటే దీనికి సంబంధించింది కదా, మామూలుగా మాగానమ్మ చీరలు నేసే మలి సంధ్యమ్మ కుంకుమ పూసే మూవల గొమ్మ ముద్దుల గుమ్మ గిరులా సందే పొంగే వేళ తని నదిలా తానై సాగే వేళ గోదారి అందాలు మాదారులవుతుంటే, ఆ గోదారి అందాలు మాదారులవుతుంటే కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి, కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి అది విశ్వనాథ పలుకే, అది విరుల తేనె చినుకై కోయిలమ్మ కునుకే, అది కూచిపూడి నడకై పచ్చని చేనా పావడగట్టి బొండు మల్లెలే కొప్పున పెట్టి వచ్చే దొరసాని మా వన్నెల కిన్నెర సాని. నా పాట ఈరోజుకి ఇలా పాడేశానండి. వాయిస్ కొంచెం క్లియర్గా లేదు. ఇంకొకటి నాకు స్పీకర్స్ కూడా లేవు, ఇక స్టాండ్ లేదు. ఏదో నేను అలా ట్రై చేస్తున్నాను. అంటే నా టార్గెట్ ఏంటంటే ఒక 500 సబ్స్క్రైబర్స్ అయ్యాక తెచ్చుకుందామని. ఏదో మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అలా గడుపుతూ వెళ్ళిపోవాలి. అలా ఏదన్నా లక్ష్యం పెట్టుకుంటే ప్రతిదాన్ని మనం రీచ్ అవుతామని నమ్మకం. ఇప్పటికి నాకు ఈరోజుకి 120 సబ్స్క్రైబర్స్ అయ్యారండి. అదంతా మీ ఆదరణ, నా ఆత్మీయులు, నా అందరి ఆదరణతో నేను 120 సబ్స్క్రైబర్స్ని పొందాను. నేను స్పీకర్స్ కొనుక్కోవాలనుకుంటున్నాను త్వరలో. 500 అయ్యాకే నేను తీసుకుంటాను. ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా ఒక గోల్ పెట్టుకోవాలండి. ప్రతి దానికి ఒక లక్ష్యం ఉంటేనే మనం ఆ గమ్యాన్ని ఖచ్చితంగా చేరుకుంటాం. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.